హలో అండి. ఈరోజైతే దాదరాకు తాలింపు చేస్తున్నాను. ఈ ఆకుకూర చాలా హెల్త్‌కి మంచిదండి. నేను 20 సంవత్సరాల తర్వాత తింటున్నాను. నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను. మన అమ్మమ్మ, నానమ్మలు ఇలాంటి ఫుడ్ తినేయండి అంత హెల్తీగా, అంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళనమాట. ఇదైతే అడవిలో దొరుకుతుందండి దాదరాకు. సేమ్ మునగాకులాగా ఉంటుంది గానీ అది కాదనమాట. ఇది చిగుర్లుగా ఉన్నప్పుడే తెచ్చుకొని ఎండలో ఎండబెట్టుకొని సంవత్సరం అంతా నిలువ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేవాళ్ళు. కాకపోతే ఇదేంటంటే ఆకు ముదిరిన తర్వాత చేదొస్తుందండి. లేతగా ఉన్నప్పుడు తెచ్చుకొని ఇలా ఎండబెట్టుకుంటారనమాట. ముందుగా అయితే పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసేసి ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసి ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా నీళ్ళలో నానబెట్టిన ఆకుకూర మొత్తం ఆ వాటర్ అంతా పిండేసి ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. సపరేట్గా కూడా ఉడికించుకోవచ్చు అండి. అలా ఉడికించుకొని వాటర్ అంతా తీసేస్తే ఇందులో ఉన్న విటమిన్స్ పోతాయని చెప్పేసి నేను ఎలా అయితే తాలింపులోనే ఫ్రై చేస్తున్నాను, ఉడికించుకుంటున్నాను అనమాట. ఇందులో కొద్దిగా కందిపప్పు వేసి ఉడికించుకోవాలి. ఇందులో తెల్లగడ్డ ఒక ముక్కగా దంచుకుని తెల్లగడ్డ, ఇంకా వచ్చేసి శనగపప్పులు, ఎండుమిర్చి, ఉప్పు మిక్సీ పట్టుకున్న పౌడరు సరిపడ వేసుకొని చేసుకోవడమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ దాదరాకు తాలింపు. బాయ్.